యేసు ప్రభువు క్షమాగుణం కలిగిన వాడని, అందుకే నేడు యావత్తు ప్రపంచ దేశాలు క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నాయని వడ్లకొండ బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ మోజేస్ తెలిపారు. మన జీవితంలో చీకటి తొలగించి వెలుగును నింపడానికే యేసు పుట్టారని బోధించారు. జనగామ జిల్లా వడ్లకొండ గ్రామంలోని తెలుగు బాప్టిస్ట్ చర్చ్ సంఘ కాపరి ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథులు గుండె దేవానంద్ హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పేద వితంతువులకు చీరలు పంపిణీతో పాటు పిల్లలకు బహుమతులు ప్రధానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రార్థనలతో చర్చి ప్రాంగణం యేసయ్య నామస్మరణతో మారుమోగింది. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు గుండె పౌలు, బొల్లం దేవదాస్, గుండె సాంసన్ పలువురు ఉన్నారు. క్రీస్తునందు ప్రియమైన వడ్లకొండ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ వారికి క్రిస్మస్ శుభములు. మీ యొక్క కుటుంబాల్లో సంతోషము, సమాధానము ఏలాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నా. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం ప్రకారంగా దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణమందు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడంటే మన బ్రతుకుల్లో చీకటిని తొలగించడానికి, మన జీవితంలో ఆనందమును నింపటానికి, ఆయనకి ఇష్టలైన మనుషులకి భూమి మీద సమాధానం అంటున్నాడు. భూమి మీద ఎందరైతే ఆయనకిష్టంగా బ్రతుకుతారో, ఆయన పట్ల విధేయత కలిగి, ఆయన చూపిన ప్రేమ, ఆయన చూపిన అభిమానము, ఆయన చూపిన ఆదరణ, దేవుడు ఎలాగైతే నడవాలని మనకి విన్నవించుకున్నాడో, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. అంతేకాదు, మనకున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు క్షమగుణగలిగిన దేవుడు. దేవుడు ప్రతి ఒక్కరిని క్షమించే దేవుడు.
పాపము నుంచి, శాపము నుంచి మనందరినీ విడుదల దయచేసి మనకు క్షమాపణ కలుగజేశాడు. ఆయన కార్చిన రక్తము చేత, అమూల్యమైన రక్తము చేత మనకి పాప విమోచన కలిగింది. అందుకే భూమి మీద ఆయనకి ఇష్టలైన ప్రజలకు సమాధానం అంటున్నాడు. ఎంతమంది తరలి వచ్చారు, ఎంతమంది శుభములు తెలియజేస్తున్నారు, ఎంతమంది ఆనంద పర్వదినాల్లో ఆయన్ని కొనియాడుతున్నారు. ఇంత గొప్ప పండుగను వడ్లకొండ గ్రామమే కాదు, జనగామ జిల్లా, అలాగే తెలంగాణ రాష్ట్రం, అలాగే భారతదేశము, అలాగే దేశ విదేశాల్లో, కంట్రీలు దాటి అనేకమైన ప్రాంతాల్లో ఈ పండుగను పునరుద్ధరించుకొని దేవుణ్ణి ఆరాధిస్తూ, క్రీస్తును గణపరుస్తూ, ఆయన కొరకు సాగిలు పడుతూ, అలనాడు జ్ఞానులు సాంబ్రాణి, బోళము, బంగారము ఆయన కానుకలుగా అర్పించారు. మనం ఈ దినం అర్పిస్తున్న కానుక ఏంటో తెలుసా? మన విరిగి నలిగిన హృదయాన్ని. మన విరిగి నలిగిన హృదయాన్ని ఆయన బాగు చేయడానికి వస్తున్నాడు. మన జీవితాన్ని బాగు చేయడానికి వచ్చిన యేసయ్యకే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది మాటలు వడ్లకొండ సంఘానికి, దేశాన్ని ప్రేమిస్తున్న వారికి, అయా నాయకులకును, అధిపతులకును, గ్రామ పెద్దలకును, అలాగే సంఘ పెద్దలను తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు దీవించును గాక. ఆమేన్.